హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ వంటలు. ఈరోజు మన ఛానల్లో బెండకాయ కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి. ఈ బెండకాయ కూరను మనం అన్నంలోకి, చపాతీలోకి, సంగటిలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ బెండకాయ కూర తయారీ కోసం నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకొని 2 టమోటాలు, 1 ఉల్లిపాయని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఉన్న పాత్రలో కొంచెం నూనె తీసుకొని అది కాగాక తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి బాగా వేయించుకోవాలి. అవి రంగు మారే వరకు వేయించాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అవి బాగా వేగి రంగు మారాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై పాత్రలో కూరకు కావాల్సినంత నూనె వేసుకోవాలి. అది కొంచెం కాగుతుండగానే అందులో ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటితో పాటు లేత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. లేత కరివేపాకు వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు, ఉప్పు ఆ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపాక టమోటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమోటాలు మగ్గాక మరోసారి ఆ మిశ్రమాన్ని 2 నుండి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కారం, ధనియాల పొడి ఆ మిశ్రమంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తరువాత అందులో వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. బెండకాయలకు ఉప్పు, కారం తగిలేలా వేయించుకోవాలి. తగినంత నీళ్లు పోసుకొని 5 నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికాక ఆ మిశ్రమాన్ని మరో కాసేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 నిమ్మకాయ అంత చింతపండు రసంను వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, గుమగుమలాడే బెండకాయ కూర రెడీ. చూసారుగా బెండకాయ కూర రెసిపీ ఎంత సింపుల్గా ఉందో. మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.